చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. సరే, ఏంట్రా చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నావు? వారాహిని కలవమంటున్నావు, ఏంటి విషయం? అంటే నీ మనసులో మాట బయట పెట్టబోతున్నావా? అవునన్నా, ఇప్పటి వరకు హాసినికి బాగోలేదు కాబట్టి వారాహికి నా లవ్ మ్యాటర్ చెప్తే బాగోదని ఆగాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం తీరిపోయింది. సో వారాహికి నా లవ్ గురించి చెప్పేయచ్చు. తనకు కూడా నా మీద పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి కన్ఫర్మ్గా ఓకే చెప్పేస్తుందని అనుకుంటున్నాను. ఓకేరా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానురా. కానీ జాగ్రత్తరా. వారాహి మూడ్ గమనించి చాలా జాగ్రత్తగా నీ మనసులో మాట చెప్పేయి. ఏ అనుమానం వచ్చినా ఆగిపో. ముందు మంచి సంతోషకరమైన పరిస్థితి కల్పించి అప్పుడు చెప్పరా. అలాగే, తప్పకుండా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను డాడ్. అమ్మా బయలుదేరదామా? పిన్ని బయలుదేరదామా? వస్తున్నానమ్మా. నేను రెడీ అరుంధతి. సరే పదండి. అమ్మా అరుంధతి, ఏంటి? ఏం లేదు. మీరందరూ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అదేదో మంచి ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటున్నాం, అంతేనా? రేఖకి చరణ్ ఇచ్చి చేయాలనుకుంటున్నాం. సంబంధం మాట్లాడడానికి జయసింహ గారింటికి వెళ్తున్నాం, ఓకేనా? సంతోషం. చాలా మంచి పని మీద బయలుదేరుతున్నారు. కానీ ఏంటి? ఏం లేదమ్మా, మీరు పెళ్లి సంబంధం చూడటానికి వెళుతూ పెళ్లి కూతుర్ని కూడా వెంట తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని. ఎందుకు కరెక్ట్ కాదు బాబు? పెళ్లి చూపులంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందు మీరు వెళ్ళి అబ్బాయిని చూసి పెళ్లి సంబంధం అడిగొచ్చాక అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. అంతేగాని ఇలా కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు అమ్మాయిని వెంట పెట్టుకొని సంబంధం మాట్లాడడానికి వెళ్ళరు. అంటే మీకు పద్ధతి ఏంటో చెప్పానమ్మా. మీరు వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళొచ్చు, కానీ చూసిన వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించి మళ్ళీ మీ గురించి వెనక నవ్వుకుంటారేమో అని. ఎంతైనా నేను ఎప్పటికీ మీ మంచి కోరుకునే మనిషినే కదమ్మా. ఓకే రేఖ, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మా, ఇతను ఏదో చెప్పాడని. శేఖర్ కరెక్ట్గానే చెప్పాడు. నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళొస్తాం. పదండి పిన్ని. చరణ్, నేనెంతో ఎక్సైట్మెంట్తో నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఓ పక్క మా అమ్మ వాళ్ళు
మన పెళ్లి మాటలు మాట్లాడుతుంటే ఇంకో పక్క మన ఇద్దరం లవ్లీగా మన లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకున్నాను. ఏం నాన్న ఇది? ఉండ్రా ఉండు. కానీ ఇక్కడ ఇద్దరు వేస్ట్ ఫెలోస్ మన ఇద్దరిని కలవనివ్వకుండా అడ్డం పడ్డారు. ఏంటిది? ఏం పర్వాలేదు, అమ్మ వాళ్ళు మాట్లాడేసుకున్నాక మనం కలుసుకుందాం. మన ఇద్దరిని వేస్ట్ ఫెలోస్ అంది నాన్న. ఆగరా. చరణ్ గారు నాతో అంత ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఏముంది? రేఖ ఆయన్ని ప్రేమిస్తుందనే విషయం ఆయనకి తెలిసిందా, లేదా అరుంధతి గారు కూడా ఒప్పుకున్నారని తెలిసిందా? దాని గురించి మాట్లాడటానికైతే నాతో ఏం మాట్లాడతారు? అది కాకపోతే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకేముంది? అక్క, ఎవరితోనో బయటకు వస్తానని చెప్పినట్టున్నావు? చరణ్ గారికి. మరి వెళ్లకుండా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావేంటి? అదే, అరుంధతి గారు చరణ్ గారిని రేఖ కోసం అడగాలని నిర్ణయం తీసుకున్నారు కదా. వాళ్ళేమో ఇవాళ రేపో వెళ్లి సంబంధం మాట్లాడే అవకాశం ఉంది. ఈయనేమో ఇప్పుడు నాతో ఏదో మాట్లాడతాను అంటున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడతారో? ఒకవేళ అరుంధతి వాళ్ళు సంబంధం కోసం వెళ్తే ఆయన ఏం చెప్తారో నాకేం అర్థం కావట్లేదు. అక్క, నాకో డౌట్. ఏంటి? అరుంధతి గారు సంబంధం కోసం వెళ్ళడం, ఆయన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం అంతా వాళ్ళ పర్సనల్ మ్యాటర్. మరి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ గురించి నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అది కాదు కళ్యాణి, రేఖ లాంటి బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్న మనిషిని చరణ్ గారి లాంటి గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారా లేదా అని. అక్క, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు అనవసరం కదక్కా. చరణ్ గారి నిర్ణయం ఏదైనా మనకెలాంటి ఇబ్బంది ఉండదు, నష్టము ఉండదు కదా. అంతేగా, ఆయన డెసిషన్ వల్ల మనకేం ఇబ్బంది ఉంటుంది? ఏదో జనరల్గా ఆలోచిస్తే ఓ డౌట్ వచ్చింది, క్యాజువల్గా అడిగాను అంతే. అవును, చరణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే నీకెందుకు? అనవసరమైన ఆలోచనలతో మైండ్ పోగొట్టుకోకు. ఆయన ఫోన్ చేస్తే వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడిరా. అంతకు మించి ఎక్కువ చేయకు, ఓకే?